హాయ్ స్టూడెంట్స్, ఇదైతే ఇప్పుడు మనం చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్ నుంచి 1.4 ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. చూడండి పిల్లలు, 1.4లో మనకి 2 సమ్స్ అయితే ఉన్నాయి. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఈ ఇచ్చిన నెంబర్స్ని ఇర్రేషనల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. అది ఈజియర్ వేలో ఎలా చేయాలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీరైతే వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. మనం ఇప్పుడైతే ఫస్ట్ సమ్ చేద్దాం. చూడండి పిల్లలు, ప్రూవ్ దట్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్. ఇచ్చిన వాల్యూస్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అది మనం ఎలా చేయాలి? ఫస్ట్ ఇచ్చిన వాల్యూని మనం టేక్ రేషనల్, ఇచ్చిన వాల్యూని రేషనల్ అని తీసుకుని లాస్ట్కి దాన్ని ఇర్రేషనల్ అనేది అయితే మనం ప్రూవ్ చేయాలి. లెట్ అస్ అజ్యూమ్ 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్. 1/√2ని నేను రేషనల్ నెంబర్ అనుకుంటున్నాను. అప్పుడు 1/√2 ఈక్వల్ టు A/B ఆర్ P/Q మనం ఏదైనా తీసుకోవచ్చు. వేర్ A, B ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే కండిషన్ తెలుసా పిల్లలు మీకు? కోప్రైమ్స్ అంటే వాటికి ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండదు. 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండే వాటిని కోప్రైమ్స్ అంటారు. లైక్ ఎలా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 6 ఉంది, 6కి 3 ఆర్ 2 రెండు ఉన్నాయి కామన్ ఫ్యాక్టర్స్. అలా కాకుండా ఉండేవి మాత్రమే కోప్రైమ్స్ అయితే అవుతాయి. బి నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ 0 అయితే దాని వాల్యూ ఇన్ఫినిటీ అయిపోతుంది. సో డినామినేటర్ అనేది ఎప్పుడు కూడా నాట్ ఈక్వల్ టు 0. దీని నుంచి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకో, 1 ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ 2, బి ఈక్వల్ టు ఏ ఇంటూ రూట్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ రూట్ అనేది పోవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఈ రూట్ని క్యాన్సిల్ చేయడం కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ √2 హోల్ స్క్వేర్. ఈ √2 ఏ స్క్వేర్, √2 హోల్ స్క్వేర్ అంటే √2 క్యాన్సిల్ అయిపోతే బి స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. అప్పుడు ఈ 2ని ఇటు పంపించేసాను అనుకో, నేను 2ని ఇటు పంపించేస్తే బి స్క్వేర్ బై 2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది? 2 డివైడ్స్ బి స్క్వేర్. 2 అనేది బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది బిని కూడా డివైడ్ చేస్తుంది. నేను చెప్తాను చూడండి ఒకసారి మీకు. 2 స్క్వేర్ అంటే ఇక్కడ సంథింగ్ 4 తీసుకున్నాను. అక్కడ బి స్క్వేర్ ఉంది కదా మనకి, ఇక్కడ 2 స్క్వేర్ తీసుకున్నాను. దీన్ని 2 అనేది డివైడ్ చేస్తే 4ని కూడా డివైడ్ చేస్తుంది కదా. లైక్ ఇక్కడ 4 స్క్వేర్ బై 2, 4 స్క్వేర్ బై 2 అంటే ఇది 16/2, 8 వస్తుంది. 4 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా, 4ని కూడా డివైడ్ చేస్తుంది కదా 2. రైట్, అర్థమైందా పిల్లలు? బి స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 2 అనేది బిని కూడా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి? బి ఈక్వల్ టు 2c. సి అనేది సమ్ ఇంటీజర్. బి ఈక్వల్ టు 2c తీసుకున్నాం. దీన్ని కూడా మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. బి స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? బి స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనకి 2 ఇంటూ ఏ స్క్వేర్. రైట్, అంతేనా? బి స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 2 ఇంటూ ఏ స్క్వేర్. బి స్క్వేర్ ప్లేస్లో 2 ఇంటూ ఏ స్క్వేర్ని రాసాను. ఈ 2 నాట్ పంపించామనుకో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 4c స్క్వేర్. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2 అనేది ఇటు వస్తే దీన్ని డివైడ్ చేస్తుంది కదా. 2 డివైడ్స్ ఏ స్క్వేర్. సో ఆల్సో 2 అనేది డివైడ్స్ ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఫ్రమ్ 1 and 2 మనకి వచ్చిన ఈ 1 and 2 నుంచి 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అండ్ బి. 2 అనేది ఏకి బికి కామన్ ఫ్యాక్టర్. బట్ దీస్ కాంట్రాక్ట్స్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఏ అండ్ బి అనేవి కోప్రైమ్స్ కాబట్టి వాటికి కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. సో మనం తీసుకున్న 1/√2 వాల్యూ రేషనల్ నెంబర్ కాదు. దేర్ఫోర్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. గుడ్. మనం నెక్స్ట్ వన్ అయితే చూడండి పిల్లలు. ఒకసారి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒక సమ్ చేసాం కదా, అంత క్లారిటీ అనిపించదు మనకి, కొంచెం క్లమ్జీగా ఫీల్ అవుతాము. సెకండ్ వన్ కూడా చేస్తే ఆ కన్ఫ్యూజన్ అనేది మొత్తం పోతుంది. సెకండ్ వన్ చేద్దాం రండి. చూడండి పిల్లలు, √3 + √5 దీన్ని మనం ఇర్రేషనల్ అనేది ప్రూవ్ చేయాలి. మనం ప్రీవియస్ సమ్లో చేసినట్టుగానే ఫస్ట్ దీన్ని రేషనల్ అని తీసుకుంటాము. లెట్ అస్ అజ్యూమ్ దట్ √3 + √5 ఈజ్ రేషనల్ నెంబర్. ఇది రేషనల్ నెంబర్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? రేషనల్ నెంబర్ ఫామ్ ఏంటి? రేషనల్ ఫామ్ A/B ఆర్ P/Q. సో A/B తీసుకున్నాను. దీన్ని నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా చూడండి పిల్లలు ఒకసారి. √5 అనేది ఇటు పంపించేశాను. √3 ఈక్వల్ టు A/B - √5. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు A/B - √5 హోల్ స్క్వేర్. ఇది ఏంటి చెప్పండి పిల్లలు ఒకసారి? A - B హోల్ స్క్వేర్. A - B ఫార్ములా ఏంటి పిల్లలు? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ - 2AB. రైట్, అర్థమైందా? √3 స్క్వేర్ అంటే √2ను స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 3 మిగులుతుంది. A/B A స్క్వేర్ బై B స్క్వేర్ -2 ఇంటూ A ఇంటూ B. A/B ఇంటూ √5 ప్లస్ √5 హోల్ స్క్వేర్. రైట్, అర్థమైందా? 3 ఈక్వల్ టు A స్క్వేర్ బై B స్క్వేర్ -2 ఇంటూ A ఇంటూ √5 బై B ప్లస్ 5. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. రైట్, చూడండి ఇక్కడ నేను
రేషనల్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని మాత్రమే ఇటు ఉంచి మిగిలినవన్నీ లెఫ్ట్ సైడ్లో రాసేసా. అర్థమైందా? అలానే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ 5 - 3 2 అవుతుంది. దీనికి ఎల్సిఎం తీసుకున్నాను. అప్పుడు a² + 2b² b². ఇక్కడ √5ని ఇర్రేషనల్ నెంబర్ √5ని మాత్రమే ఉంచుకుని 2a/bని కూడా అటు పంపించేస్తే ఇటు 2a/b ఉంటే అటు వెళ్తే ఏమవుతుంది, అది రివర్స్ అవుతుంది, తిరగబడుతుంది. సో ఇట్స్ b/a. రైట్, అర్థమైందా పిల్లలు? √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. p/q ఫామ్లో ఉంది కదా ఇది, ఆర్ a/b ఆర్ p/q. సో ఇట్ ఈజ్ ఏ √5 అనేది p/q రేషనల్ నెంబర్ అవుతుంది. ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో √5 ఈజ్ రేషనల్ నెంబర్. దిస్ కంట్రిబ్యూట్స్ దట్ ఫ్యాక్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్ నెంబర్. √5 అనేది ఇర్రేషనల్ కాబట్టి √5 + √3 అనేది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. మనం ఏదైనా ఇర్రేషనల్ నెంబర్ని ఇంకొక నెంబర్కి యాడ్ చేస్తే అది ఏ నెంబర్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్ అనేది అవుతుంది. రైట్, అర్థమైందా? ఓకే, గుడ్. నెక్స్ట్ వన్ అయితే చూద్దాం. చూడండి పిల్లలు, ఇప్పుడు ఓకే, థర్డ్ వన్ చూడండి పిల్లలు, 6 + √2. దీన్ని మనం ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఎప్పుడు తీసుకున్నట్టే లెట్ us assume that 6 + √2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనగానే a/bకి ఈక్వల్ చేసి ఇక్కడ √2ని మాత్రమే ఉంచి 6ని అటు పంపించేస్తున్నాను నేను. అర్థమైందా? √2 = a - 6b/b. ఓకే, సిన్స్ a and b ఆర్ ఇంటీజర్స్, ab అనేవి ఇంటీజర్స్ కదా. ఇన్ ద ఈక్వేషన్ RHS a - 6b/b ఈజ్ రేషనల్. అది p/q ఫామ్లో ఉంది కదా, సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఆన్ LHS √2 ఈజ్ ఆల్సో రేషనల్. ఈక్వల్ టు అంటే అంతే కదా, ఇది రేషనల్ నెంబర్ అయినప్పుడు ఇది కూడా రేషనల్ నెంబర్ అవ్వాలి. దిస్ కాంట్రిబ్యూట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 అనేది ఇర్రేషనల్. దిస్ కాంట్రిబ్యూట్స్ హ్యాస్ ఎరేజ్ బికమ్ ఆఫ్ అవర్ రాంగ్ అసెంప్షన్. ఇక్కడ ఇది మనకి రాంగ్ అసెంప్షన్ ఎందుకు వచ్చింది అంటే మనం 6 + √2ని రేషనల్ అని తీసుకున్నాం అలా. సో క్లియర్లీ వీ కెన్ కన్క్లూడ్. ఇప్పుడు మనం క్లియర్గా ఏం చెప్తున్నాం, 6 + √2 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్. రైట్, అర్థమైంది కదా పిల్లలు? ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం బెల్ సింబల్ని అయితే ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ఎగ్జామ్స్.